హలో అండి. ఇవాల్టి రెసిపీలో ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముల్లంగి వాసన నచ్చని వాళ్ళు కూడా ఇలా సాంబార్ చేసుకొని తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా పప్పు ఉడకపెట్టుకొని రుబ్బి ఇలా పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండ్లీ వేడి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటాయి సాంబార్లో. ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత పెద్ద పెద్ద పాయలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి సాంబార్లో. చూడండి అలాగే ఒక మీడియం సైజు ముల్లంగిని పైన తొక్క తీసి శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఇవి ముక్కలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ముల్లంగి 50% ఉడుకుతాయి. ఆ తర్వాత ఇప్పుడు 7, 8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే నేను ఒక 3, 4 బెండకాయలు కూడా వేసుకున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. బెండకాయలు కూడా సాంబార్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2 టొమాటోలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినవి వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వీటన్నిటిని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్ అలాగే ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. సాంబార్ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని పోసుకోవాలి. కొద్దిగా వాటర్ కలిపి పోసుకోవాలండి. ఇవన్నీ మరిగిన తర్వాత ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును యాడ్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3, 4 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. సాంబార్ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇది మరుగుతుంటే ఇల్లంతా సువాసన వస్తుంది చూడండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు మరిగించుకున్నారంటే అంతే అండి. వేడి వేడి ముల్లంగి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సాంబార్లో ఏ వెజిటేబుల్స్ వేసినా చాలా నచ్చుతాయి వాళ్ళకి. నచ్చితే మీరు ఒకసారి ముల్లంగి సాంబార్ ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేసి